నమస్తే. జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ మంచి మెజార్టీతోటి ఓ రకంగా బంపర్ మెజార్టీ అనుకోవాలిగ. అద్భుతమైన మెజార్టీతోటి గెలిచిండు. 24,729 మెజార్టీతోటి గెలిచిండు. ఈ గెలుపు మామూలు గెలుపు ఏం కాదు. మెజార్టీ కూడా మామూలు మెజార్టీ ఏం కాదు. గతంలో నాయకుల కంటే అత్యధిక వచ్చింది. విష్ణువర్ధన్ రెడ్డి కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది. అంటే నవీన్ యాదవ్‌కు ఏ స్థాయిలో ప్రజల మద్దతు ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. నిజంగానే మామూలు మనిషి ఏం కాదు. ఆర్కిటెక్చర్, మంచిగా చదువుకున్న యువకుడు, సేవా భావం కలిగిన వ్యక్తి. ప్రభుత్వంలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు తప్ప, ఇప్పుడు గెలిచిండు తప్ప, గతంలో 2 సార్లు పోటీ చేసిండు, ఓడిపోయిండు. అయినా సరే అసలు ఈ పోటీ చేయడానికి ముందు నుంచే ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి పేదలకు కానీ, యువతకు కానీ, చదువుకున్న వాళ్ళకు కానీ ఎన్నో రకాలుగా సాయం చేసిండు. అలాంటి వ్యక్తిపై రకరకాలుగా రౌడీ గీవుడి అని రకరకాల ప్రచారాలు చేసిన అంత ఉత్తకథ అయిపోయింది. నవీన్ యాదవ్ కూడా గెలిచిండు. ఇప్పుడు ఏంది నేనేం చెప్పదలుచుకున్నా అంటే, నవీన్ యాదవ్ గెలుపుతోటి బీసీల ఐక్యత ఒకసారి మళ్ళా బయటపడ్డది. బీసీల యొక్క ఉక్కు పిడికిలి మళ్ళా పైకి లేపడానికి ఒక అవకాశం దొరికింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఏదైతే ఇస్తామని చెప్పినరో దానికోసం రకరకాల ప్రయత్నాలు చేసింది. రకరకాల ప్రయత్నాలు చేసినా చట్టబద్ధంగా కాలేకపోయినాయి. కానీ బీసీల ఐక్యత మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఓ రకంగా జట్టు కట్టినట్లే అనిపిస్తుంది. బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మాగంటి సునీత కమ్మ సామాజిక వర్గం అనుకుంటా, లంకల దీపక్ రెడ్డి. ఇట్లా బీసీ మూమెంట్ కూడా నవీన్ యాదవ్ కలిసి వచ్చింది. బీసీలు కూడా ఐక్యతను చాటుకున్నారు. ఇవాళ నవీన్ యాదవ్ను ఓడించింటే అది కూడా పెద్ద అపవాదం అవుతుండే, మామూలు విషయం కాదు. అగో బీసీ అభ్యర్థికి ఛాయిస్ ఇస్తే అక్కడనేమో కమ్మ, ఇంకో ఆయన రెడ్డి, బీసీ యాదవ్ బిడ్డకి ఇస్తే గెలిపించుకోలేని బీసీలు ఏంది మీ స్థితి ఏందని చాలా విమర్శలు వస్తుండే. కానీ పటాపంచలు చేస్తూ బీసీలు అత్యధిక శాతం ఓట్లేసి దాదాపు 98,988 ఓట్లు వేసారు జనాలు. 50.38% పర్సెంటేజ్ ఉంది ఆయనకు. అంటే బీసీల యొక్క గలం విప్పడానికి, బీసీల గురించి మాట్లాడడానికి బీసీలంతా ఐక్యతగా ఉన్నారు, బీసీ రిజర్వేషన్ల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేది ఒక సంకేతంగా నవీన్ యాదవ్ గెలుపు ఉపయోగపడింది. మనం ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నాం కదా, ఆర్ కృష్ణ లేకపోతే జాజుల శ్రీనివాస్ గౌడ్ వీళ్ళు కొంత ఆ మధ్యలో విడిపోయారు. ఈ మధ్యలో కలిసినరు ఆ బీసీ వాదాన్ని ఒక మూటలా కట్టినట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఒక చెట్టు కిందకి చేర్చిండ్రు. అంటే 100% కాంగ్రెస్ కూడా మామూలుగా ఏం లేదు. కాంగ్రెస్ కూడా బీసీ వాదన నడుస్తుంది, బీసీలకు రిజర్వేషన్ల అంశం నడుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ కూడా చాలా తెలివిగా బీసీకి టికెట్ ఇచ్చింది. అక్కడ కమ్మారెడ్డి ఉన్నారు, బీసీకే ఇవ్వాలని 100% బీసీకే ఇచ్చింది. రకరకాల పేర్లు వినపడ్డాయి. కానీ నాకు అక్కడ పట్టుంది. ప్లస్ బీసీ క్యాండిడేట్ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయింది. ఇట్లా రకరకాల ఫ్యాక్టర్ తీసుకొని బీసీకి ఇస్తే మనం 100% గెలుస్తామని ఏదైతే కాంగ్రెస్ నమ్మకం పెట్టుకున్నదో, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడో, దాన్ని వమ్ము చేయకుండా బీసీ ప్రజలు యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ బిడ్డ నవీన్ యాదవ్ను గెలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ గెలుపుతోటి ఏమవుతుంది అంటే బీసీలో ఒక ఐక్యత బలపడ్డది. రిజర్వేషన్ల అంశం ఇప్పుడు సానుకూలత ఏర్పడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్కు సానుకూలత, వ్యతిరేక పవనాలు వీచవు, అనుకూల పవనాలు వీస్తాయి. అంటే బీసీకి టికెట్ ఇచ్చింది, గెలిపించుకున్నది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చౌరస్తాలకు వచ్చి కారణాలు మీటింగ్లు పెట్టి కసితోటి కొట్లాడిండు, మాట్లాడిండు, బీసీ బిడ్డని గెలిపించిండు అని ఆయనకు కూడా పేరు వస్తుంది. అనుకూల పవనాలు వీస్తాయి. ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే నవీన్ యాదవ్ గెలవడంతో ఎన్ని లాభాలు ఉన్నాయి తెలుసా? 1-2 కాదు. రేవంత్ రెడ్డి చాలామంది కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆయనపై వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్న వాళ్ళ నోళ్ళు కూడా మూయించేసిండు. ఇప్పుడు అధిష్టానం దగ్గర కొంత పతార పెరగడం, బీసీ సమాజంలో కొంత అనుకూల పవనాలు వీచడం, అనుకూలంగా మాట్లాడే రకంగా చేసుకున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. అంటే ఇన్ని ఫ్యాక్టర్స్ కలిసి వచ్చినాయి నవీన్ యాదవ్ గెలవడం వల్ల. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పొలిటికల్ స్ట్రాటజీ ఒకటి పెట్టుకున్నాడు. నవీన్ యాదవ్ గెలిస్తే అంటారు చూడు, ఒక్క దెబ్బకు 2 పిట్టలని అంటారు కదా, ఒక్క దెబ్బకు నాకు తెలుసు 5-6 పిట్టలు పడ్డట్లే. ఇక
ఒకటి కాదు, రెండు కాదు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇట్లా బీసీకి సంబంధించిన నవీన్ యాదవ్ గెలవడంతో చాలామంది కూడా ఆశలు పెట్టుకున్నారు బీసీ ప్రజలు. ముఖ్యంగా మనం చూసుకుంటే జూబ్లీహిల్స్లో బీసీ సామాజిక వర్గం ఓట్లు దాదాపు 1,25,000కు పైగా ఉన్నాయి. తర్వాత 1,20,000 ముస్లింల ఓట్లు ఉన్నాయి. నాకు తెలిసి నా అంచనా ప్రకారం 80% బీసీ ఓట్లు పడ్డాయి. 70-80% నవీన్ యాదవ్కు బీసీ ఓట్లు పడ్డాయి. గుంపగత్తగా వేసేసాను. అంటే ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే చివరిగా నవీన్ యాదవ్ గెలుపుతోటి బీసీల యొక్క ఐక్యత చాటుకున్నారు. ఇన్ని రోజులు రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇస్తే, టికెట్ ఇస్తే గెలిపించుకోలేని మీకే ఐక్యత లేదు. మీరే ఒకరికొకరు కుట్రలు చేసుకుంటారు, గోతులు దోవుకుంటారు. మీ అభ్యర్థిని మీరే బీసీ ప్రజల ఓట్లు వేసుకోరని ఏదైతే నానుడు ఉందో, ఆ విమర్శలు ఉన్నవో, ఆ విమర్శలు చేసేటోళ్ళ నోళ్ళు మొత్తం మూపించిన పరిస్థితి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది స్పష్టంగా. కానీ వాస్తవంగా కూడా నవీన్ యాదవ్ కూడా మామూలు ఏం కష్టపడలే. ఎన్నో ఆరోపణలు వచ్చినాయి, ఎన్నో వేసిండ్రు. అసలు ఒక చదువుకోని వ్యక్తిని ఎట్లా ప్రచారం చేస్తారో ఆ రకంగా ఒక ఆర్కిటెక్చర్ పైన, ఎలాంటి రౌడ్ షీటర్ లేని వ్యక్తి పైన, ఎలాంటి బెదిరింపులకు దిగని వ్యక్తి పైన, బీఆర్ఎస్కు చెందిన పెద్ద తలకాయలు రకరకాల విమర్శలు చేసిన సహనంతో, ఓర్పుతోటి, ఓటమి ఒప్పుకోకుండా నేనే గెలుస్తా అని, నా వెనక బీసీ ప్రజలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారని బలంగా నమ్మి చివరి వరకు ప్రచారం చేసి అందరిని ఒప్పించి మెప్పించి, ముఖ్యంగా బస్తీ ప్రజలను, ముఖ్యంగా బీసీ సామాజికాన్ని మొత్తం ఏకతాటిపైకి తీసుకొచ్చి ఓట్లు వేయించుకొని ఇప్పుడు బీసీ సమాజాన్ని ఒక మళ్ళా ఎప్పుడన్నా టికెట్లు ఇచ్చినా కూడా గెలిపిస్తామనే స్థాయిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెచ్చిందంటే అందులో అతిశయోక్తి లేదు.